ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ధనుసు రాశి వారు ఆగస్టు నెల 26వ తేదీ కృష్ణాష్టమి కాస్త మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచించడమైనది. అలాగే వాళ్ళకి ఈ నెలలో ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. ఆ ఇద్దరు దేవతలు ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఆ 2 రోజుల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు చేసే పనులు ఏ విధంగా చేసుకుంటే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది, ఏ ఇద్దరు దేవతలు మీ ఇంట్లో అడుగుపెట్టి అనుగ్రహం ఇవ్వబోతున్నారు, వారు ఏ సంకేతం ఇవ్వబోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానంతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారి వ్యక్తిత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ శాతం వాళ్ళు మనసులో ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారు. అదే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషంగా భావిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు దానికోసం ఏదైనా చేస్తారు. వాళ్ళకి కష్టమైనా సరే, దాంట్లో వీళ్లకు నష్టం వచ్చినా సరే, అవతల వాళ్లకు మంచి జరుగుతుందని అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేయకుండా ఉండరు. ఎందుకంటే ఎదుటివారికి సాయం చేయటంలో మీరు ముందుంటారు. ఎదుటివారిని ఎక్కువగా సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది. ఈ విషయాన్ని రాశివారు గమనించవలసి ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం మీరు మనసులో మాటను వేరే వాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, జంకుతూ ఉంటారు. ఎవరికి కూడా మీ మనసులో బాధను చెప్పరు. ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే దాచుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా మీరు నేరుగా ఆ భగవంతుడి దగ్గరే మీ బాధను విన్నవించుకుంటారు. అదే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక రకంగా ఇది మంచి పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గర మన బాధను చెప్పుకోవాలో వారికే మీరు బాధను చెప్పుకుంటున్నారు. అందుకే మీ పైన ఇప్పుడు ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు. అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నారు. ఇక రాబోయే సమయంలో మీరు ఖచ్చితంగా తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయంగా మీ చేతులతో మీరే చేస్తున్న పనులన్నీ కూడా చెడగొట్టుకున్న వారు అవుతారు. ఇక దీంతో పాటు రాబోయే రోజుల్లో 3 నుంచి 4 రోజుల్లో చాలా మంచి శుభవార్త అనేది రాబోతోంది. ఆ వార్తలు మీరు కలలో కూడా ఊహించరు. ఇంత మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతోంది. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది. అదేంటంటే మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు ఎలర్ట్ అయ్యే సమయం ఇది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎత్తుకు పై ఎత్తు వేయడానికి మాత్రం సిద్ధంగా ఉండాలి. అయితే మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితో అయినా, లేకపోతే బంధువులతో అయినా, ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా, లేదా అనుభవజ్ఞులతో అయినా ముందుగా మీ ఆలోచనలు అనేవి వారితో చెప్పి చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రతి పనికి ఆటంకం తీసుకురావడానికి మీ శత్రువులే వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక రాబోయే టైంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానిని ఆపేయండి. ఆ ఆలోచన పూర్తిగా మీరు కొంతకాలం ఆపేయండి. ఎందుకంటే ఈ సమయంలో అటువంటి ఆలోచన మీరు చేయడం కరెక్ట్ కాదు. సక్సెస్ రావడానికి కాస్త టైం పడుతుంది. దానితో పాటు మీరు ఎంత మిత్రులైనా సరే, ఎంత దగ్గర వాళ్ళైనా సరే డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి. అలాగే వాళ్ళు అప్పుగా మిమ్మల్ని అడిగినా కూడా మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు చేతుల మీదుగా డబ్బులు ఇచ్చినా, మీరు డబ్బులు తీసుకున్నా అది మీకు అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ సమయంలో లావాదేవీల్లో మీరు ఎక్కువ తొందరపాటు పడకుండా ఉండవలసి ఉంటుంది. ఇక దానితో పాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటుకి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి. ఆవేశపడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడారంటే చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, మీ బంధువుల మధ్యలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇటువంటి గొడవల్లో మీరు కలగచేసుకోవడం మాత్రం మంచిది కాదు. ఎంత తక్కువగా మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది. ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి అయితే మీరు ఉండండి, గొడవలు చూడండి, వినండి, కానీ మీ సలహాలు మాత్రం ఇవ్వకండి. ఇక మీకు రాబోతున్న అతిపెద్ద శుభవార్త ఏదైతే ఉందో, మీరు ఇప్పటిదాకా అనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీకు పూర్తవుతాయి. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు.
ఏవైనా నూతన వస్తువులు కానీ లేదా గృహోపకరణాలు కానీ కొనాలి అనే ఆలోచన ఉన్నట్లయితే ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అలాగే గతంలో తీసుకున్న రుణాలు తీర్చడానికి ఇప్పుడు సమయం అనుకూలిస్తుంది. అలాగే మీకు రావలసిన ధనం ఏవైతే మొండి బకాయిలు ఉన్నాయో అవి వసూలు చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది. డబ్బులు మీ చేతికి అందే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు, బంధువుల్లో సమస్యలు, కోర్టుకి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా సమస్యలు తగ్గుతాయి. ఏ సమస్య మీరు పాజిటివ్గా సమాధానం రావాలి అని కోరుకుంటున్నారో అలాగే పాజిటివ్గా మీకు రిజల్ట్ ఉంటుంది. ఏ విషయంలోనైనా మీదే గెలుపవుతుంది. ఎందుకంటే న్యాయం మీ వైపే ఉంటుంది కాబట్టి. ఇక దానికి తోడు ఈ సమయంలో దూర ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలకి తావు లేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మీ ప్రణాళికని బట్టే ప్రయాణం విజయవంతమవుతుంది. ఎక్కువ శాతం మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ కులదైవం కావచ్చు, మీ ఇష్టదైవం కావచ్చు, ఎవరో ఒకరు మంత్రాన్ని మీరు స్మరించుకుంటూ ఉండండి. ఈ నెలంతా కూడా మీకు వీలైతే తప్పకుండా ప్రతినిత్యము దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. లేదు కుదరలేదు అన్న పక్షంలో కనీసం ఆ దైవం పేరునైనా స్మరిస్తూ ఉండండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇక దీంతో పాటు మీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అరుగుదలకి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. గ్యాస్ వల్ల ఇబ్బంది పడవచ్చు. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాస్త శ్రద్ధ వహించండి. మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే వాటర్ని ఎక్కువ శాతం తాగండి. ఇక మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటే ముందుగా అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి పార్వతీదేవికి మారు రూపంగా చెప్తారు. పార్వతీదేవి ఎక్కడైతే ఉంటారో శివుడు కూడా అక్కడే ఉంటారు. ఒకేసారి ఇద్దరు దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే మనం ప్రతిరోజు కూడా ఆహారం కోసం ఎదురు చూడవలసిన అవసరం ఉండదు. అలాగే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా మీ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా నైట్ టైం పడుకునేటప్పుడు మీ ఉత్తర దిక్కులో అంటే మీ కిచెన్లో ఎక్కడైతే ఉత్తర దిశ ఉంటుందో రాత్రి పడుకునే ముందు మీ కిచెన్ అంతా శుభ్రం చేసుకొని నార్త్ సైడ్ చక్కగా ఒక నెయ్యితో దీపం వెలిగించాలి. లేకపోతే గోధుమ పిండితో నెయ్యి దీపం వెలిగించండి. అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ ఈ నెయ్యి దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత మీరు వచ్చేసి పడుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే కొండెక్కిన ఆ దీపాన్ని తీసేసి గోధుమ పిండి దీపాన్ని తీసి ఆవుకి కానీ కుక్కకి కానీ తినిపించండి. నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఉంటుంది. ఇక రెండవది ధనిత్రీదేవి. ధనిత్రీదేవి అంటేనే దేవుళ్ళందరికీ వైద్యం చేసేవాళ్ళన్నమాట. ఇక ఎక్కడైతే ధనిత్రీదేవి ఉంటుందో అక్కడ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కాబట్టి ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ధనుసు రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరును నిత్యం పారాయణ చేయటం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆకలి బాధ తరిచేరదు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నదానం చేయించండి. అలాగే ఆవుకి గడ్డిని తినిపించండి. సో చూసారు కదండి, ధనుసు రాశి వారికి ఆగస్టు నెల 26వ తారీఖులోపు వినబోయే శుభవార్తలు ఏంటి, మీ ఇంటికి రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు, అలాగే ఈ 2 రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.